హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము ఒక అకేషన్కి అంటే ఫంక్షన్కి వెళ్తున్నామండి. ఫ్యామిలీ ఫంక్షన్ ఉందన్నమాట. సో అత్తయ్య గారు కూడా నల్గొండ నుంచి వచ్చారు. అందరం రెడీ అయిపోయాము. వెయిటింగ్ ఫర్ వేణు గారు అనమాట. వేణు గారు రెడీ అవుతున్నారు. కొంచెం వర్క్ ఉంటే బయటకు వెళ్ళేసి వచ్చారు. ఇప్పుడు రెడీ అవుతున్నారు. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నాం కదా. మా చిన్న అత్తగారు వాళ్ళ మన్వరాలది అనమాట. అత్తయ్య గారికి తోటి కోడలు అవుతారు. చిన్నత్తగారు చిన్నత్తగారు వాళ్ళ మన్వరాలది ఈరోజు శారీ ఫంక్షన్స్, శారీ సెరమనీ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరెవరిని కలుస్తాము, అక్క వాళ్ళు అందరు వస్తారు. సో అందరినీ కలుస్తాం అనమాట. ఫంక్షన్ అంటేనే అందరినీ కలుస్తాం కదండి. అదొక హ్యాపీనెస్, ఒక పండగలా ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా. సో ఆ ఫీలింగే వేరే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా నేను వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పాప నువ్వు వేసుకోపో, చెప్పులు వేసుకోపో. ఎవరు ఇయ్యలేదు? మీరు చూసుకోవచ్చు కదా నాన్న, అక్కడ పెట్టా కదా నాన్న, ర్యాక్ లో ఉన్నాయి కదా బేట. అక్కడికి వెళ్ళి కింద సెల్ఫ్ ఉంటది కదా, దాంట్లో పెట్టేశాను, తీసుకొచ్చుకోపో. ఓకే, నేను కట్ చేసేసి నేను తెచ్చిస్తాను. డ్రాగన్ ఫ్రూట్ తినడు వేదాదు. జస్విక తినేవి కొన్ని వేదార్థకి ఇష్టం ఉండదు, వేదార్థకి తినేవి కొన్ని అవన్నీ జస్వికకి ఇష్టం ఉండవండి. అంటే ఇద్దరు కొన్ని కొన్ని డిఫరెంట్ ఉంటాయి కదా టేస్ట్లు అనేవి. సో అలా అన్నమాట. తనకైతే డ్రాగన్ ఫ్రూట్ బాగా ఇష్టము. ఇంకా వేదార్థ్ ఎందుకో ఫస్ట్ నుంచి కూడా డ్రాగన్ ఫ్రూట్ అనగానే కొంచెం తినలేవాడు. సబ్జా వాటర్ కూడా జస్విక బాగా తాగేది సమ్మర్లో ఉట్టిగానే. సో మా మౌంటీ ఏమో వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళందరూ ఎక్కడికి రెడీ అయిపోతున్నారు, ఏంటి, నన్ను తీసుకెళ్తారా లేదా అని చెప్పేసి అక్కడే ఉంటాడండి. ఇంకా మేము పోయేంత వరకు అక్కడే ఉంటాడనమాట. ఎందుకంటే తీసుకొని వెళ్తామో లేదా అనేది డౌట్ మౌంటీకి. సో అందుకోసం అని షూ వేసుకోవడానికి ఇప్పుడు డిస్కషన్ అనమాట. వేణు గారు వెయిటింగ్. మేము నలుగురం రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నా. అత్తయ్య గారు చూడండి ఎట్లా చూస్తున్నారు. ఇంకా పెద్దవాళ్ళకి ఏంటంటే అందరూ కలుస్తారు, తొందరగా వెళ్తే స్టార్టింగ్ నుంచి ఫంక్షన్ చూడాలనేది ఆరాటంగా ఉంటుంది. మీకేమో అలా ఏముండదు, తొందరగా వెళ్ళి ఇలా వెళ్ళి అలా కలిసేసి రావాలనేది మీది. అర్థం చేసుకోరు కదా జషు. జషు అక్కడికి వెళ్తుంది. జస్విక కూడా రెడీ అయిపోయింది. అందరం రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఏం బేటా? పింక్ షర్ట్ వేసుకుంటా. ఏం పింక్ షర్ట్? అదే డాడీ వేసుకున్నా. సేమ్ అయిపోతా. ఇప్పుడు మళ్ళీ మార్చుకోకలే. డిఫరెంట్ ఉంటేనే బాగుంటది. నిల్చోండి. ఇంకా తీసుకుంటాను. అత్తయ్య గారు నల్గొండ నుంచి వచ్చారు కదా అండి. ఇంకా టీ తాగుతా అని చెప్పారు. జర్నీ చేసి వచ్చారు కాబట్టి ఫంక్షన్కి రెడీ అవుతున్నాము. సో అత్తయ్య గారి కోసం అని ఇంకా మేము కూడా ఈవినింగ్ టీ తాగలేదు. సో తాగుదామని చెప్పేసి టీ పెట్టాను అనమాట. ఇక్కడ ఇప్పుడు అయిపోయింది, టీ ఇచ్చేసేయాలి. సో అత్తయ్య గారికి ఏంటంటే టీ బాగా అలవాటు అనమాట. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఖచ్చితంగా టైంకి ఉండాలి. ఇంకొకటి జర్నీ చేస్తే తనకు కొంచెం హెడేక్గా ఉంటుంది. జర్నీ అనేది తనకి పడదనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా రాగానే టీ పెట్టాను. టీ తాగేసిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి. ఇంకా వేణుగారు రెడీ అవ్వలేదు, వెయిటింగ్ మేము. చూడండి ఇక్కడ అత్తయ్య గారు మ్యాంగోస్ తీసుకొని వచ్చారు. ఈ మ్యాంగోస్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ జస్వికాకి ఇష్టము. కొన్ని ఫ్రూట్స్ ఇంట్లో ఉంటే తీసుకొని వచ్చారంట. అంటే మ్యాంగోస్ జస్వికాకి చాలా ఇష్టం కదండి. మాకు అందరం తింటాము ఇంట్లో. ఈ మ్యాంగోస్ ఏంటంటే
ఇంటి వెనుక చెట్టు అనమాట. లాస్ట్ టైం కూడా మనకి మామిడి తాండ్ర అవన్నీ కూడా చేసి ఇచ్చారు అత్తయ్య గారు, మీకు తెలుసు కదా, చూసారు కదా. సో అవే ఇవి ఇంకా లాస్ట్ అంట అయిపోతున్నాయని చెప్పేసి కొన్ని ఉంటే కట్ చేపిచ్చారు. చెట్టు మీద కాయాలండి, ఇంకా పురుగు రాలేదు వీటికి. అండ్ ఇవి అంటే పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయి. అసలు పండిన తర్వాత ఎంత స్వీట్ ఉంటాయంటే అండి నిజంగా అసలు చెప్పలేమన్నమాట, అంత స్వీట్గా ఉంటాయి. సో మాకు ఇష్టం అని చెప్పేసి ఇలా వచ్చేటప్పుడు కొన్ని కట్ చేపించుకొని వచ్చారు. ఇంకా కొన్ని ఉన్నాయంట, అంతే ఇంకా అయిపోయాయంట ఆల్మోస్ట్. ఇంకా సీజన్ కూడా అయిపోయింది కదా. సో అది ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం కొద్దిసేపు వాటర్లో వేసి సాల్ట్ వేసి ఉంచితే దీంట్లో ఉన్నదంతా గమ్ అదంతా దీని మీద కంటింది కదా, ఇదంతా పోతుంది. ఇంకా అప్పుడు తినడానికి ఈజీగా ఉంటుంది. మొత్తం ఇంకా బాగా పండిపోయాయి, స్వీట్ కట్ చేయడానికి ఉండదు. ఇది స్వీట్గా జ్యూస్ ఎక్కువగా ఉంటుంది, పీచు కూడా ఎక్కువగా ఉంటుందండి వీటిలో. చూడండి ఫ్రెష్గా ఉన్నాయి, చెట్టు మీద కాయలు కాబట్టి ఇంత ఫ్రెష్గా ఉన్నాయండి. సో ఈ ఇయర్ కొంచెం అత్తయ్య గారు వాళ్ళ నల్గొండ నుంచి అయితే ఎప్పుడు వచ్చినా కూడా మ్యాంగోస్ అయితే తీసుకొని వచ్చారు బాగా. అక్కడ చెట్టు అయితే ఎంజాయ్ చేసాము. సో చూడండి ఇవి మ్యాంగోస్. అసలు సీజన్ అయిపోయింది, ఇంకా తినలేమో, వర్షాకాలం కదా ఇంకా తినలేమో అని అనుకున్నాము. బట్ లాస్ట్కి ఇంకా అత్తయ్య గారు మాకు ఇలా తీసుకొని వచ్చారనమాట. ఇవి తినడం అంటే ఇవి కంప్లీట్ అయిపోతే ఇంకా తినడం బంద్ చేయడమే. ఎందుకంటే బయట ఇప్పుడు మొత్తం తెల్ల పురుగు అనేది వస్తుంది కదా అండి. సో అందుకోసమనే కొనడానికి భయం అవుతుంది, కొనడం కూడా బంద్ చేసినాం మేము, ఇంకా తీసుకురావట్లేదు. సో ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయారు అందరూ, ఇంకా వెళ్ళాలి. ఓకేనా, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఫంక్షన్ ఎవరిది ఏంటి ఎలా ఎంజాయ్ చేసాం అన్నీ కూడా నేను మరొక బ్లాగ్లో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఆల్రెడీ జస్ట్ అయితే ఇక్కడ ఫంక్షన్కి వెళ్తున్నాం రెడీ అవుతున్నాం అన్నా కూడా ఫాస్ట్గా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇవ్వమని చెప్పేసి తినేసింది, హాఫ్ తినేసింది, ఇంక ఇక్కడ పెట్టేసింది అనమాట. సో రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాం అందరం కూడా. ఎవరి కోసం వెయిట్ చేసేది? డాడీ. సో వేణు గారు కూడా రెడీ అయిపోయారు, ఇంకా షూ వేసేసుకుంటున్నారు.